చిన్నప్పుడు నువ్వేమవుతావని ఎవరైనా నన్ను అడిగితే నేనైతే యాంకర్‌ని అవుతానని చెప్పేది. అదేంటోనండి అందరూ డాక్టరో, ఇంజినీరో ఏదో అవుతానంటే నేను మాత్రం యాంకర్ అవుతానని చెప్పేదాన్ననమాట. నాకు చిన్నప్పటి నుంచి ఎందుకో అలా ఇంట్రెస్ట్ ఎందుకో తెలీదు. సో, ఇంక మా పిల్లల్ని అడిగితే మాత్రం ఏమంటారు, నేనైతే పప్పాలాగా యూనిఫార్మ్ ఏసుకుంటాను మమ్మీ, ఆర్మీ ఆఫీసర్ అవుతాను మమ్మీ, ఇంకా ఆద్య అయితేనేమో నేను డాక్టర్ అవుతాను మమ్మీ అట్లా అనేసి అనేవాళ్ళనమాట పిల్లలు. సో, ఇంక వాళ్ళ ఇష్టాన్ని ఎందుకు కాదనాలి, ఒకసారి ఆ డ్రెసెస్‌లో వాళ్ళు ఎలా ఉంటారో చూసుకుందాము. నాకు కూడా ఒక ఆశ అనమాట పిల్లల్ని అలా రెడీ చేసుకొని ఒక ఫోటో తీసుకొని పెద్దగా లామినేషన్ చేసుకొని ఇంట్లో ఫోటో పెట్టుకోవాలి అనేది నా కోరిక. ఇంగా ఇన్ని రోజుల నుంచి నాకసలు వీలు కాలేదు. అట్లాంటి సందర్భం కూడా రాలేదు. ఎట్టకేలకి ఇప్పుడైతే వచ్చేసిందనమాట. ఎందుకంటే ఇప్పుడు నవంబర్ 14థ్ చిల్డ్రన్స్ డే రాబోతుంది కదా! పిల్లలకి స్కూల్లో అయితే సెలబ్రేషన్స్ అయితే ఉన్నాయన్నమాట ఆ రోజు. ఇంగ వాళ్ళ మ్యామ్ చెప్పారనమాట. ఇంగ అందుకనే నేను పిల్లలనైతే అడిగాను. మమ్మ ఏ డ్రెస్ పెట్టాలంటే, మమ్మ నాకు ఇది పెట్టు. ఆద్యనేమో డాక్టర్ డ్రెస్ పెట్టమ్మా. నాకు ఆర్యనేమో నాకు ఇలా ఆర్మీ డ్రెస్ కావాలి మమ్మ అనంగానే ఇంక ఇద్దరికైతే పెట్టేసిన. సో, చక్కగా డ్రెసెస్ అయితే వచ్చినాయి. కాకపోతే ఈ ఆర్మీ డ్రెస్సే రావడానికి నాకైతే 10 డేస్ అలా పట్టిందండి. డాక్టర్‌దయితే వితిన్ 3, 4 డేస్‌లో వచ్చేసిందనమాట మీషోలోనే. ఎందుకు ఇట్లా లేట్ అయిందో తెలీదు. ఇంక అసలు వస్తుందో డెలివరీ డేట్ ఏమో 16థ్ కల్లా చూపించింది. నిజంగా చాలా టెన్షన్ పడ్డాను. వస్తుందో రాదో రాకపోతే ఎలా ఏంటి అని లక్ష ప్రశ్నలతో నేనైతే ఉన్నాను. అది వచ్చేదాకా నిజంగా చాలా టెన్షన్ పడ్డాను. ఎందుకంటే పిల్లలు డిసప్పాయింట్ అయిపోతారు. ఏడ్చేస్తుంది నా పాప. ఇక్కడ షాప్‌కెళ్ళి కొనుక్కుందాం అనుకున్నా కూడా మనకు అంత త్వరగా దొరకవు. మాకు వెళ్ళడానికి చాలా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. సో, ఇంగా అట్లా భయపడ్డాను. కానీ దేవుడి దయ వల్ల ఎట్టకేలకు వచ్చేసిందనమాట. 3, 4 డేస్ నుంచి ఇంగా మా అమ్మ ఇది ఓపెన్ చేద్దాం అంటే వాళ్ళని ఆపేసాననమాట. ఎందుకంటే 2 డ్రెసెస్ వచ్చిన తర్వాత ఒకేసారి ఓపెన్ చేద్దాం అనేసి. ఎట్టకేలకి వచ్చేసాయి. ఇంగా స్కూల్ నుంచి రాగానే పార్సెల్ చూసేసి మా అమ్మ నువ్వు ఏదైనా సరే ఇప్పుడు ఓపెన్ చేయాలి అనేసి అంటే సరే అనేసి ఇంగా ఓపెన్ చేశాను. పిల్లలకి డ్రెసెస్ కూడా వేసి చూసాననమాట. చాలా అంటే చాలా క్యూట్‌గా ఉన్నారు ఇద్దరు ఎవరికి వాళ్ళ డ్రెసెస్‌లో. ఇంకా పిల్లల్ని ఫైనల్‌గా ఎలా రెడీ చేశాను, వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటి అనేది నేను నవంబర్ 14థ్ రోజు రెడీ చేసిన తర్వాత వీడియో అప్లోడ్ చేస్తాననమాట. ఇవాల్టి వీడియో అయితే ఇదే. వీడియో ఎలా అనిపించింది, నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వడం అయితే మర్చిపోద్దు. కొత్తగా ఎవరైనా నా ఛానల్‌ని చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.